మీడియా మాస్టర్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. శ్రీ హేవలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. కర్కాటక రాశి జాతకులకు సంబంధించినంత వరకు ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. ఎవరుంటారో మరి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ సంవత్సరం తీసుకుంటే లవస్థానంలో శని కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండబోతా ఉన్నాడు. చాలా విశేషించి యోగదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు ఏ పని అనుకుంటే ఆ పని అవుతుంది. విపరీతంగా డబ్బు వస్తుంది. వ్యాపారాలు విజయం వైపు వెళ్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి. అసలు ఎవరికి బాగలేదని చెప్పమంటారు? అందరికీ బాగుంది ఈ సంవత్సరం. కానీ కర్కాటక రాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా విపరీతంగా డబ్బు పెరగడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. ఆరోగ్యం విషయంలో, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలు మ్యాక్సిమం రాత్రిపూట వాహన ప్రయాణాలు బంద్ చేసుకోండి. అనుకూలంగా ఉండబోతా ఉంది. సో కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం చాలా విశేషంగా ఉండబోతా ఉంది. ABCMNKPRS అనేటువంటి అక్షరాలతో ఉండేటువంటి సినిమా నటులైతేనేమి, టీవీ నటులైతేనేమి, టీవీ యాంకర్లు అయితేనేమి, వ్యాపారస్తులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్లు అయితేనేమి, సీఎంలు అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు మీ సమస్యలు నివారణ చేసుకోండి. త్రయంబకేశ్వర్లో నారాయణ నాగబలి అని పూజ ఉంటుంది. ఆ పూజ చేయించుకోండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే తిరునల్లాల్లో శనీశ్వర స్వామికి ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించండి, అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి హేవలాంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. మాస్టర్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు.